రాజాసాబ్ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అందుతున్న ఆఫ్ ద రికార్డ్ సమాచారం ప్రకారం జూన్ 16న సినిమా టీజర్ని అయితే ఐమాక్స్లో స్క్రీనింగ్ చేయబోతున్నారట. ఇక ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి 2898 ఏడి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అయితే సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన చేస్తున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో దాదాపు 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక మారుతి దర్శకత్వంలో సినిమా ఏంటి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ మొదటి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు వారే రాజాసాబ్ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాబోతున్న ఈ హారర్ కామెడీ సినిమా షూటింగ్ అయితే దాదాపుగా పూర్తయిపోయిందని, ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతున్నట్లు అర్థమవుతుంది. గత ఏడాది నుంచి అదుగో ఇదిగో అంటూ రాజాసాబ్ సినిమా విడుదలను అయితే వాయిదా వేస్తూ వస్తున్నారు. మరి ఈ ఏడాది ఏప్రిల్లో ఖచ్చితంగా సినిమాను విడుదల చేస్తామంటూ బలంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ సినిమా చివరి నిమిషంలో మారుస్తున్నట్లు ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల సినిమాను విడుదల వాయిదా వేసినట్లు ప్రకటించారు. మరి ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టీజర్ విషయంపై పుకార్లు అయితే షికారులు చేస్తున్నాయండోయ్. ఎట్టకేలకి ఈ విషయంపై మేకర్స్ నుంచి సమాచారం అందింది. ఇక జూన్ 16న రాజాసాబ్ టీజర్ అయితే విడుదల కాబోతుంది. ఇక చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అందుతున్న ఆఫ్ ద రికార్డ్ సమాచారం ప్రకారం జూన్ 16న సినిమా టీజర్ని ఐమాక్స్లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇక ఆ తర్వాత యూట్యూబ్లో విడుదల చేస్తారు. ఇక టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పలువురు అయితే పాల్గొనబోతున్నారు. ప్రభాస్ మరో సినిమా షూటింగ్లో అయితే బిజీగా ఉన్న కారణంగా టీజర్ లాంచ్కి హాజరు కాకపోవచ్చు అని తెలుస్తుంది. ఇక దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, హీరోయిన్స్లో ఇద్దరు కూడా ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. ఈ విషయంపై 1-2 రోజుల్లోనే అధికారికంగా ప్రకటన అయితే వస్తుంది. మరి ఈ సినిమాలో ప్రభాస్ కొత్త మాస్ లుక్ రివీల్ చేస్తారట. ఇక టీజర్లో మరింతగా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని అర్థమైపోతుంది. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నారు. ఈ సినిమాను హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయబోతుంది. ఇక హాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా హ్యారీ పోటర్ను తలపించే విధంగా ఈ సినిమాలోని థ్రిల్లర్ సీన్స్ ఉంటాయని బాలీవుడ్ నిర్మాత అయితే అంటున్నారు. ఇక ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో హారర్ కాన్సెప్ట్ ఉంటుందని, భయపెట్టడం మాత్రమే కాకుండా నవ్వించడం కూడా ఈ సినిమా చేస్తుందంటూ అభిమానులు మేకర్స్కి హామీ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో రాజాసాబ్కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కనుక రాజాసాబ్ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా. ఇది ప్రభాస్కి మరో 1000 కోట్ల సినిమాగా నిలుస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.